కడలితో ముచ్చట్లు. ఇందాక మధ్యలో కన్వర్జేషన్లో డిబేట్ అయిపోయా డాగ్స్ వల్ల. యాక్చువల్లీ అక్కడ టాపిక్ ఏంటి, మనకి ఇలా మాట్లాడాలి అనిపించినప్పుడల్లా మన దగ్గర సముద్రం ఉండదు. సో సముద్రం ఉన్నప్పుడే ఇలా మాట్లాడుకోవడము, లేకపోతే అప్పుడప్పుడు సముద్రం దగ్గరికి వస్తూ ఇలా టైం స్పెండ్ చేయడం, కుదిరితే ఇక్కడే సెటిల్ అయిపోవడం, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఏమైనా మన ఇల్లు, మన వాళ్ళు, సముద్రం ఇవన్నీ ఒక చోటు ఉంటే ఆ కిక్కే వేరు. అలా ఎందుకంటే ఒక చిన్న హింట్ ఇస్తాను. నాకెందుకు సముద్రం ఆర్ సీ, వెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సీ అంటే ద మూమెంట్ ఐ సీ ఇట్స్ లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకోవచ్చు. ఎందుకనంటే ఎప్పుడు అంటే యూనో ఎవ్రీబడి రన్స్ త్రూ మెనీ ఎమోషన్స్, మల్టిపుల్ థింగ్స్ రన్ ఇన్ their minds, but multiple problems, confusions, it's chaos, especially men's brain. ఆ కేయాస్లో నాకు ఎంతో పీస్ కనిపించింది ద మూమెంట్ ఐ సా సీ. దట్స్ వేర్ ఐ ఫెల్ ఇన్ లవ్. అంటే అది ఇచ్చే అంత పీస్ ఎందుకో నాకు ఇంతవరకు, అంటే మెడిటేషన్ అంతకుముందు చేయలేదు కాబట్టి నాకు రాలేదేమో. బట్ కీపింగ్ మెడిటేషన్ యాజ్ ఎ మెడిసిన్ అది ఎసైడ్, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్, నాకు అట్లీస్ట్ ఐ కెన్ టాక్ అబౌట్ మై సెల్ఫ్. సో ఈ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఫైనల్లీ, నాకు పర్సనల్గా ఇది సముద్రం చూసినప్పుడు వచ్చే ఆనందం, ఇన్నర్ హ్యాపీనెస్. అంటే ఇన్నర్ హ్యాపీనెస్ అంటే ఒక ప్లెజెంట్నెస్, ఒక సూతింగ్ ఎయిర్, ఒక కామ్నెస్, ఒక బ్రీజ్, ఒక ప్లేన్, అంటే కంప్లీట్లీ అన్నిటికి ఎరేజ్ అయిపోయి ఒక సెకండ్, అట్లా ఒక సెకండ్ హై ఎంత ఇస్తుంది. అట్లా నాకు ద మూమెంట్ వెన్ ఎవర్ ఐ సీ ద సీ వెన్ ఎవర్ ఐ సీ ద సీ, ఇదేదో బాగుంది, వెన్ ఎవర్ ఐ సీ ద సీ. అది అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. మళ్ళీ మాట్లాడుకుందాం.